ఆయనని కొట్టి చంపేశారా అనడానికి ఎన్నో ఆధారాలున్నాయండి. ఎలా అంటే ఆయన కొట్టి పడేసినట్టుగా పడిపోయి ఉన్నాడండి. అలా పడిపోయి ఉన్నాడు. కొట్టి పడేసినట్టుగా. ఆయన మీద నిలువుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎవరో అమర్చి ఆయన మీద పడేసి తొక్కినట్టుగా అంటే ఉంది. జనరల్‌గా అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు గూడా ఇదే అనుమానం వచ్చింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత ఫోర్స్‌తో అయితే ఒక బండి ఒక దగ్గర బండి నడుపుతున్నటువంటి వ్యక్తి బండి పైన కూర్చున్న వాళ్ళు గూడా ఇంకో దగ్గర పడతారు. కానీ ఈయన పడ్డ తర్వాత ఈయన మీద బండి పడ్డది. హ్మ్. అవునండి. అంటే బండి నిజానికి పెట్టిర్రా మీరు చెప్పినట్టు పెట్టినట్టే ఉందండి. పెట్టినట్టు ఆ! అమర్చి అండ్ పెట్టినట్టుంది. అది చెక్క గూడా ఉన్నది అని చెప్పేసి చెక్కతో కొట్టినటువంటి అచ్చులున్నవి అని చెప్పేసి దానిపైన అక్కడ రక్తం అక్కడ మరకలు బలమైన చెక్కలున్నాయండి. వాటికి రక్త మరకలున్నాయి. అంతే హ్మ్. కాకుండా పోస్ట్ మార్టం చేసే ముందు మా పెద్దలు లోపల చూస్తారు కదండీ ఎక్కడెక్కడ దెబ్బలున్నాయనేది. ఈ పెదవి దగ్గర కట్ అయిపోయి ఇదంతా వాచిపోయింది. బ్లడ్ అంతా హెల్మెట్ లోపలికెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ గాయాలున్నాయి. కాళ్ళ మీద గాయాలున్నాయి. అలాగే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఆ బైక్ యొక్క సైలెన్సరు అక్కడ పడినట్టుగా బాగా బ్లాక్ అయిపోయిందండి. కాలిపోయినట్టుగా లోపల చర్మం. ఆ! ఆ! ఇక అక్కడ ఎలా అంటే ఈ టీ షర్ట్ మీద ఫూట్ ముద్రలు అంటే అరికాలు అదే చెప్పు గాని, షూ గాని ఒక ముద్ర. ఆ బ్లడ్డు నిజంగా యాక్సిడెంట్ అయితే బ్లడ్ అలా చిమ్మేదండి. బైక్ మీద నుంచి అవునవును. కూడా ఆ పక్కన బ్లడ్ చిమ్మినట్టుగా, ఆ! ఆయన ఛాతీ మీద ఎవరో బలంగా తొక్కినట్టుగా, ఆ! ఆయన కొట్టి అలా పడేసి ఆయన మీద బండి పెట్టేసి ఇది యాక్సిడెంట్‌గా క్రియేట్ చేయాలన్న అంటే ఉద్దేశంతో ఇది చేసినట్టుగా మీరు అనిపిస్తుంది. చెప్పినటువంటి అంశాలు గమనిస్తే గనుక ఇది యాక్సిడెంట్ కాదు క్లియర్‌గా చేసినటువంటి హత్య అని జెప్పేసి చెప్తున్నారు. అంతేనా? ఖచ్చితంగానండి. ఖచ్చితంగా. ఆ! ఇదే ఓకే. అనుమానాలు వ్యక్తం చేస్తున్నా. ఆధారాలు కూడా అలాగే అనిపిస్తున్నాయి. తనకేమన్నా అంటే పర్సనల్‌గా ఏదన్నా గర్జు పెట్టుకోవడానికి గాని, లేకపోతే ఆయనను వ్యతిరేకించడానికి శత్రువులేమన్నా ఉన్నారా? మీ కమ్యూనిటీలో గావచ్చు, క్రైస్తవ కమ్యూనిటీలో గావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఆయన మేలు ఓర్చలేని చెప్తానండి. వారు? క్రైస్తవ కమ్యూనిటీలో అయితే ఆయన అందరికీ అనుకూలస్తుడు. ఓకే. క్రైస్తవ సమాజంలో ఉన్న భిన్న డినామినేషన్‌లు కూడా ఆయన ఆ! వాటి మధ్య వారధిగా ఉండి యావత్ హ్మ్. క్రైస్తవ సమాజాన్ని సమాయత్తపరుస్తూ, సమాధానపరుస్తూ హ్మ్. రక్షణ టీవీ అనే ఒక శాటిలైట్ టీవీ ఛానెల్‌లో ఒక యాంకర్‌గా, ఒక వక్తగా క్రైస్తవ ఆ! సమాజాన్ని బలపరిచే వ్యక్తి. ఆయనకి క్రైస్తవ సమాజంలో శత్రువంటూ లేడండి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు ఇష్టపడే గొప్ప మనసున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఆ! ఎటొచ్చి ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారు అనంటే ఇస్లాం సమాజం నుండి, అలాగే హైందవ సమాజం నుండి ఖచ్చితంగా శత్రువులుంటారు. ఎందుకంటే రైట్. నాకు మాకు తెలిసినటువంటి విషయం ఒక్క నిమిషం అండి. మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు కన్వర్టెడ్ క్రిస్టియనా? అంటే ఆయన పుట్టేసరికే అంటే వాళ్ళ తండ్రి గారు ముస్లిం అండి. తల్లి కాథలిక్కు. అంటే ఓకే. తల్లి క్రైస్తవురాలు. తండ్రి అదే. వాళ్ళ ముస్లిము. తండ్రి ముస్లిం అని జెప్పేసి విన్నాము. హ్మ్. అక్కడి నుంచి ఏమన్నా ఇబ్బంది ఏమన్నా వచ్చిందా? వాళ్ళ తండ్రి గారి లేదండి. నుంచి లేదు. అట్లా? లేదండి. ఆళ్ళ తండ్రి గారు కూడా క్రిస్టియన్ అయిపోయాడు గదా! ఓకే. హ్మ్. ఆయన లోకంలో ఉన్నంత వరకు ముస్లింగా ఏమీ లేడు. ఈ లోకం విడిచేంత వరకు ముస్లింగా ఏమీ లేడు. వాళ్ళ హ్మ్. తల్లిగారు వాళ్ళు లవ్ మ్యారేజ్ అనుకుంటా. ఓకే. వివాహం చేసుకున్న తర్వాత ఆయన కూడా కన్వర్ట్ అయ్యాడు. క్రైస్తవ తల్లిదండ్రులకే పుట్టాడీయన. ఓకే. పూర్తిగా క్రైస్తవం. అంటే అటునుంచి రిలిజియన్ ప్రెషర్ గూడా ఏం లేకుండే. ఈ లెక్కల గమనిస్తే గనక. లేదండి. లేదు. ఇక ఓకే. ఆయన మాకు పరిచయమైన దగ్గర నుండి కూడా ఆయన ఆ! అపాలజెటిక్ అండి. ఆ! అపాలజెటిక్ అనగా ఒక క్రైస్తవ సేవకుడిగా బైబిల్ మాత్రమే బోధించకుండా, ఆ! బైబిల్‌తో పాటు ఆ! వివిధ గ్రంథాలు, వివిధ మత గ్రంథాలు, అలాగే ఆ! సాంస్కృతిక చరిత్ర గ్రంథాలు, భౌగోళిక అన్నిటిలోనూ ఆయన పండితుడు. కాబట్టి ఓకే. ఇస్లాం సమాజం బైబిల్‌ని వక్రీకరిస్తున్న తరుణంలో వారితో డిబేట్స్ చేసిన వ్యక్తి. ఓకే. వారితో చర్చలు చేసిన వ్యక్తి. అలాగే హ్మ్. గత 7, 8 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం మీద హిందూ సమాజం నుండి కూడా కొందరు మతోన్మాద శక్తులు దాడి ఆ! చేస్తున్నప్పుడు బైబిల్‌ని వక్రీకరిస్తూ క్రైస్తవ్యాన్ని దూషిస్తూ, క్రీస్తుని అవహేళన చేస్తూ, క్రైస్తవ్యం పట్ల ప్రత్యక్ష, పరోక్ష దాడులు చేస్తున్నప్పుడు, బుక్స్ రాస్తే హేళన చేస్తున్నప్పుడు, వాటికి సమాధానం ఇచ్చే క్రమంలో అనేక మంది సహోదరుల కంటే ముందున్న వ్యక్తి గొప్ప మేధావి ఆ! ఆయన. ఆ విధంగా వారికి కౌంటర్స్ ఇస్తూ